శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. స్కంద షష్ఠి కథ లేదా సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామి జననం. తారకాసురుడి విజృంభణ. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను పరమ శివ భక్తుడు. శివుడి గురించి గొప్ప తపస్సు చేసి, శివుడిని తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం లేకుండా వరం పొందాడు. ఆ వరగర్వంతో తారకాసురుడు ముల్లోకాలను పీడించడం, దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. శివుని వివాహం కోసం ప్రయత్నం. తారకాసురుడిని సంహరించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. శివుడికి జన్మించిన కుమారుడి చేతిలో మాత్రమే అతనికి మరణం ఉంది. కాని ఆ సమయంలో శివుడు లోకకల్యాణం కోసం ఘోర తపస్సులో ఉండి పార్వతీదేవిని వివాహం చేసుకోకుండా ఉన్నాడు. దేవతలు అంతా కలిసి శివుడి తపస్సును భగ్నం చేసి పార్వతీదేవితో ఆయనకు వివాహం జరిగేలా చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు మన్మథుడు, ప్రేమదేవుడు వచ్చి తన బాణాలను శివుడిపై ప్రయోగించాడు. శివుడు కోపించి తన మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు. కుమారస్వామి జననం. తరువాత దేవతల అభ్యర్థన మేరకు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. శివపార్వతుల కలయిక వల్ల ఉద్భవించిన అగ్ని తేజస్సును, శివవీర్యాన్ని దేవతలు తట్టుకోలేకపోయారు. ఆ తేజస్సును మొదట అగ్నిదేవుడు, ఆ తరువాత గంగాదేవి భరించలేకపోయారు. చివరకు అది 6 తలలతో ఉన్న 6 పిల్లలుగా శరవణ పొయ్గై అనే రెల్లుపొదలో లేదా సరస్సులో పడింది. ఆ 6 పిల్లలను కార్తీక కృత్తికలు, 6 నక్షత్ర దేవతలు పాలు ఇచ్చి పెంచారు. ఈ 6 రూపాలు క్రమంగా కలిసిపోయి 6 ముఖాలు, 12 చేతులు కలిగిన ఒకే రూపంగా మారాయి. ఆయనే షణ్ముఖుడు లేదా స్కందుడు, సుబ్రహ్మణ్య స్వామి. స్కందుని సేనా నాయకత్వం. స్కందుడు శివుడి తేజస్సుతో జన్మించడం వల్ల అసాధారణమైన బలం మరియు శక్తిని కలిగి ఉన్నాడు. దేవతలంతా కలిసి ఆయన్ను తమ సేనాధిపతిగా, దేవసేనాధిపతిగా నియమించారు. దేవతలకు నాయకుడిగా స్కందుడు రాక్షసులపై యుద్ధానికి బయలుదేరాడు. తారకాసుర సంహారం. స్కందుడు తన అద్భుతమైన శక్తి మరియు శక్తులను ఉపయోగించి తారకాసురుడితో ఘోరంగా పోరాడాడు. చివరికి ఈ భీకర యుద్ధంలో స్కందుడు తన దివ్య శక్తులతో తారకాసురుడిని సంహరించాడు. తారకాసురుడి పీడ నుంచి ముల్లోకాలను రక్షించాడు. స్కంద షష్ఠి ఆచరణ. స్కందుడు తారకాసురుడిని సంహరించిన ఆ శుభదినమే స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరించబడుతోంది. ఈ రోజున భక్తులు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి, ఉపవాసం ఉండి, ఆ స్వామి కటాక్షం కోసం వేడుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ వంటి ఇతర పేర్లతో కూడా పూజిస్తారు. స్కంద షష్ఠి చెడుపై మంచి సాధించిన విజయాన్ని మరియు శివ శక్తి యొక్క వైభవాన్ని సూచిస్తుంది.